Hi to all and very good morning. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. Reading లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్కి చాలా నిజాలు తెలుస్తున్నాయి. అవి మీ మీద మీ వ్యక్తి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. చూడండి, మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. కార్డ్స్ అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి ఏ ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పాజిటివ్గా వస్తే పాజిటివ్గానే, నెగిటివ్గా వస్తే నెగిటివ్గానే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ పాజిటివ్గా రావాలని హార్ట్ఫుల్గా కోరుకుందాం. మీ పర్సన్ యొక్క నేమ్, తన యొక్క ఫేస్ ఇమాజిన్ అయితే మీరు చేసుకోండి. తన పేరు అయితే 3 times అయితే చెప్పుకోండి యూనివర్స్కి. నేను కార్డ్స్ అయితే తీస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి. ఫస్ట్ వన్ ఏమో ద లవర్స్ కార్డ్ వచ్చింది. సెకండ్ వన్ ఏమో 4 of Pentacle ఎనర్జీ వచ్చిందండి. 10 of Pentacle ఎనర్జీ వచ్చింది. హై ప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది 4th కార్డు. 5th 5 of Cups ఎనర్జీ వచ్చింది. 6th ఏమో ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ రావడం అయితే జరిగిందండి. 7th ఏమో జస్టిస్ రావడం అయితే జరిగింది. 8th ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. 9th ఏమో ద పూల్ ఎనర్జీ. 10th ఏమో అది 7 of Pentacle ఎనర్జీ అయితే వచ్చింది. హై ప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది. తన లైఫ్లో ఉన్న లేడీ చాలా డామినేటెడ్ ఫిగర్ అండి. అది తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, తన మదర్ ఫిగర్ అయినా కూడా, ఎవరైనా మీ యొక్క వ్యక్తి అయితే తన కనుచూపులలో, తన కంట్రోల్లోనే ఉండాలి, తన ఆధీనంలోనే ఉండాలి, తను చెప్పినట్టే చేయాలి. తన ఏ డెసిషన్ చేసుకున్నా, తన ఆఖరికి ఒక గ్లాస్ వాటర్ తాగాలన్నా ఆ యొక్క వ్యక్తి పర్మిషన్, కనీసం దీనికి వెళ్ళాలన్నా ఆ వ్యక్తి పర్మిషన్ అయితే కావాలి. అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు. తనకి చాలా నిజాలు అయితే తెలుస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఈ పర్సన్కి ఆ పర్సన్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి చాలా మల్టీ రిలేషన్స్ ఉండడం, ఈ యొక్క వ్యక్తిని చాలా అది డబ్బు పరంగా పీల్చి పిప్పి చేయడం, మిమ్మల్ని కావాలనే తన నుంచి దూరం చేశారని తనకైతే అర్థమవుతుంది. మీ పైన కావాలనే నిందలు అబండాలు వేయడం. ఎందుకంటే మీరు ఎలాంటి వారు, మీరు తనతోటి ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, అదంతా కూడా తనకైతే తెలుసు. తన వాళ్ళ మాటలు పట్టుకొని మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే నిందించి, అవమానించి తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు. అందుకు వీళ్ళంతా కూడా సహకారం అయితే చేశారు. తన యొక్క ఫ్యామిలీ కానీ, తన మీ పైన వారికి అయితే ద్వేషం, ఈర్ష్య అండి. అంటే కొందరు చూస్తేనే ఓచుకోరు కదా. అంటే మీకు మీ పర్సన్ లైఫ్లో నుంచి మిమ్మల్ని వెళ్ళగొడితే మీ పర్సన్ చేసే మనీ అంతా ఉంటుంది కదా, అంటే డబ్బు అదంతా వాళ్ళకి అవుతుంది. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉండేదండి, అట్రాక్షన్ కూడా చాలా ఉండేది. తను మీతోటి రిలేషన్లో ఉన్నప్పుడు కొత్తలో అయితే, అంటే మీ రిలేషన్ స్టార్టింగ్ అయినా బిగినింగ్లో మీరు మ్యారేజ్ చేసుకున్నా లేదా లవర్స్ అయినా కూడా స్టార్టింగ్లో అయితే మీ పర్సన్ మీతోటి చాలా జాలీగా ఉండేవారు. చాలా ప్రేమ అనేది చూపెట్టే పర్సన్ లవర్స్ కార్డు. విపరీతమైన ప్రేమ, ఎనలేని ప్రేమ ఉండే పర్సను. కానీ తనని ఏంటంటే డబ్బు ఆశ అనేది చూపెట్టి ఈ వ్యక్తులు అటు లాగడము, మీ పైన లేనిపోని నిందలు అబండాలు వేసి మీ పర్సన్ లైఫ్లో నుంచి దూరం అయ్యేలాగా చేశారు. అందుకు ఆ లేడీ అయితే చాలా కారకురాలు అయితే అయిందండి. ఈ వ్యక్తి అతని యొక్క లేదా ఆమె యొక్క మదర్ కూడా అయి ఉండొచ్చు. ఆవిడకి మీరంటే ఇష్టం లేదు, లేకపోవడం వల్ల ఆవిడ మిమ్మల్ని చూస్తేనే ఓర్చుకోదండి. మీరు ఏ పని చేసినా లేదంటే
మీరు అన్నీ కరెక్ట్గానే చేస్తారు, కానీ ఇప్పుడు కర్రీలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, కర్రీలో మీరు సాల్ట్ కరెక్ట్గానే వేస్తారు, కానీ అందులో కర్రీ బాగాలేదని, లేదంటే ఆయిల్ ఎక్కువ వేసారని, లేదంటే ఉప్పు తక్కువగా ఉందని, ఏదో ఒకటి అంటే నచ్చని పర్సన్ కాబట్టి మీరు ఏది చేసినా తనకి మీరు ఎప్పటికీ నచ్చరు అన్నమాట. అలా బిహేవ్ చేసే పర్సన్ అన్నమాట. తను ఎప్పుడు మీ పైన చాలా డబుల్ మాస్క్ వేసుకొని మీతోటేమో మీ పర్సన్ చూస్తూ ఉంటేనేమో మీతోటి మంచిగా మాట్లాడినట్టుగా, మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. మీ పర్సన్ లేనప్పుడు వారి యొక్క నిజరూపం అనేది బయటపడేది. మీరు ఆ వ్యక్తులతోటి మాత్రం పూర్తిగా అటాచ్లో డిటాచ్ లేనట్టుగా ఉండేవారు. మీ పర్సన్కి చెప్పేవారు అనమాట, ఈ వ్యక్తులు వేరే రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు మన పైన కూడా ఏదో అబ్జర్వ్ చేయడము, వీళ్ళకి నచ్చడం లేదు, కావాలని మొత్తం జీవితాన్ని అయితే చిన్న భిన్నమైతే ఈ వ్యక్తులు చేయబోతూ ఉన్నారు. వాళ్ళు సీసీ కెమెరా లాగా ఎప్పుడు వాళ్ళ కళ్ళు ఒకటి చెప్తాయి, మాట ఒకటి చెప్తుంది, మంచి వ్యక్తులు కాదు అని మీరు పదే పదే చెప్పేవాళ్ళు. బట్ మీ పర్సను వాళ్ళతోటి ఎక్కువగా కనెక్ట్ అయిపోయి మీకు ద్రోహం చేయడానికే మీ పర్సన్ కూడా వాళ్ళ వైపే ఉండి మిమ్మల్ని అవమానించి, నిందించి వారి లైఫ్లో నుంచి వెళ్ళగొట్టారు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి బాధపడుతూ ఉన్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇతనికి ఇప్పుడు డబ్బు పరంగా లాస్ అనేది చూపెట్టడము, వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు తెలుసుకోవడము, ఇప్పుడు ఇదంతా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు తనలో మార్పులు, చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. నిజాలు అంటే నిజాలు కూకటి వేళ్లతో సహా ప్రతి ఒక్కటి తనకు తెలుస్తుంది అన్నమాట. తెలిసేసరికి మీ పర్సను వాళ్ళ గురించి నమ్మడం లేదు, ఆ వ్యక్తుల గురించి. ఇప్పుడు మీ పర్సన్కి మీ పైన డీప్ ఎమోషన్స్, లవ్, ప్రేమ అన్నీ కలుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికిప్పుడు వాళ్ళతోటి ఆర్గ్యూ చేసి మీ లైఫ్లోకి వచ్చే అంత దమ్ అయితే ఆ పర్సన్కి లేదు. లేకపోవడం వల్ల మీ వ్యక్తి అయితే ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. కానీ మీ పైన అయితే విపరీతమైన ప్రేమ అయితే ఉంది. మిమ్మల్ని చాలా లవ్ చేస్తూ ఉన్నారండి. సీక్రెట్ లవ్ అనేది వారి లోపల మొదలైంది. చాలా ప్రేమ అనేది అయితే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా తన మొబైల్లో పిక్స్ మీ చూసుకోవడము, మీ పైన మీ ఏదైనా సాంగ్స్ వచ్చినా తను వింటూ ఉన్నారనమాట. తను మిమ్మల్ని మీరు గతంలో చేసిన ప్రతి ఒక్కటి తనకైతే గుర్తుకొస్తుంది. అప్పుడు నేను ఎందుకు ఇంజస్టిస్ అనేది చేశాను, జస్టిస్ ఎందుకు చేయలేదు అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. ఇప్పుడు తను మిమ్మల్ని చేజింగ్ అనేది చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. కొంత సమయం అనేది పడుతుంది. ఎందుకు అనంటే నాకు వాళ్ళ ట్రూ కలర్స్ తెలిసిందో అలాగూ వాళ్ళకి తెలియదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క సీక్రెట్స్ అనేటివి తనకు తెలిసినట్లు ఆ వ్యక్తులకు తెలియదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను కూడా వాళ్ళ దగ్గర డబుల్ మాస్క్ వేసుకొని నేను వాళ్ళు చెప్పిన విధంగా ఒక డ్రగ్స్, ఆల్కహాలిక్ పర్సన్గా మారినట్లుగానే నేను కూడా నటిస్తూ ఉన్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. అంటే కుక్క కాటుకు చెప్పదెబ్బ అని అంటారు కదా, అలాగా చేస్తూ ఉన్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీ పర్సను మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మీ పైన ఎనలేని ప్రేమ, అట్రాక్షన్ అయితే ఉంది. నీడ్ యూ అంటూ ఉన్నారు. మీ అవసరం వారికి ఉంది అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. కానీ నేను ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నానంటే ఈ లేడీని సాటిస్ఫై చేయడానికి, తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీని సాటిస్ఫై చేయడానికి మీరంటే ఇష్టం లేనట్టుగా, మీరంటే ఎప్పుడు ఒక ఫైర్, ఒక మంట మండినలా నేను బిహేవ్ చేస్తూ ఉన్నాను. నాకు నచ్చకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్లో తప్పదు కదా, నాది ఇప్పుడు టైం కాదు కాబట్టి నేను తనకు అనుకూలంగా నేనైతే ప్రవర్తిస్తూ ఉన్నానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. నాకు వాళ్ళపైననే విపరీతమైన కోపం అనేది వస్తూ ఉంది. నా జీవితాన్ని సర్వనాశనం అనేది చేసేశారు. నన్ను నమ్ముకొని వచ్చినందుకు, నా లైఫ్లోకి వచ్చినందుకు నీ లైఫ్ కూడా స్పాయిల్ చేయడం అయితే జరిగింది. నీకు ఎన్నో స్కిల్స్ అయితే ఉన్నాయి, ఆ స్కిల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి, అంటే నేను నీకంటే కూడా టాలెంటెడ్ పర్సన్ని కాదు, అయినా నువ్వు నా కోసం 100 రెట్లు దిగి నా లైఫ్లోకి రావడం అయితే జరిగింది. అయినా నేను నిన్ను కోల్పోవలసి వచ్చింది. నా కోసం నువ్వు ఎన్నో సాక్రిఫైసెస్ అయితే చేసావని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీ నిజమైన ప్రేమ ఇప్పుడైతే అర్థమవుతుందని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు నన్ను డబ్బు పరంగా కూడా నాకు చాలా అంటే నాకు ఇంత టైం కాగానే నాకు ఇంత మనీ అనేది కట్టాలి అనేలాగా వాళ్ళు నాకు రిస్ట్రిక్షన్స్ అనేటివి కూడా పెడుతూ ఉన్నారు. నా పైన ఎలాంటి లవ్, కేర్, ఎమోషన్
ఎక్స్పెక్టేషన్స్ అనేటివి లేవు. వాళ్ళు జస్ట్ నన్ను ఒక టాయ్ లాగా, ఒక బానిసలాగా, ఒక స్లేవ్ లాగా నన్ను యూజ్ చేసుకుంటూ ఉన్నారు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క మదర్లీ నేచర్ అనేది వారికైతే అర్థమవుతుంది. నేను ప్రతి క్షణం బాధపడుతూ ఉన్నాను, ఆ బాధ కూడా నేను ఒంటరిగా పడుతూ ఉన్నాను. ఇప్పుడు నాలో వచ్చిన ఈ మార్పు మన ఇద్దరి జీవితాలను అయితే చాలా బ్రైట్గా అయితే ఫ్యూచర్లో మార్చబోతుంది. నేనైతే 100% చెప్తూ ఉన్నాను. నువ్వు నా కోసం వెయిట్ చేయి, నీ అవసరం నాకు ఉంది, నా అవసరం కూడా నీకు ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. నువ్వు ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా నేనైతే తట్టుకోలేను. నాకు నా ఇన్నర్ సోల్ ఏం చెప్తుందంటే నువ్వు ఇంకేదైనా రిలేషన్షిప్లోకి వెళ్ళావా ఏంటి అని నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంది అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మనం ఇద్దరము కలిసిపోయిన తర్వాత మన లైఫ్ అనేది చాలా గ్రేస్ఫుల్గా మార్చుకోవాలి అని అయితే నేనైతే నువ్వు కలలుగన్న ప్రపంచం అనేది నీకు ఇవ్వాలి అని నేనైతే అనుకుంటూ ఉన్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నా లవ్ అంతా కూడా నేను హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నాను, సీక్రెట్గా దాచిపెట్టుకొని ఉంటున్నాను. నా సోల్ ఎప్పుడు నీతోటే కనెక్ట్ అయి ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఉండడం నీకు దూరంగా ఉంటున్నాను, బట్ నువ్వు నాతోటి ఉన్నట్టుగానే నేను ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. పూల్ కార్డ్ వచ్చిందండి, ఇది మేజర్ ఆర్కానా కార్డు. మీ పర్సన్ అయితే విపరీతమైన ప్రేమ అయితే చూపిస్తూ ఉన్నారు. ఎనలేని ప్రేమ అయితే మీ పైన అయితే ఉందండి. మీరు ఇప్పుడు తన కళ్ళకి ఒక సన్షైన్ బ్యూటిఫుల్గా కనబడడం అయితే జరుగుతుంది. బ్యూటిఫుల్ పర్సన్ లాగా మీ బ్యూటీకి కూడా వారి యొక్క ఫీలింగ్స్ అనేటివి కంట్రోల్ కూడా మీ పర్సన్ అయితే చేసుకోలేకపోతూ ఉన్నారు. నాకు వాళ్ళు అయితే చాలా రెస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉన్నారు. అందువల్ల నేను బ్యాక్ స్టెప్ అనేది వేయడం అయితే జరుగుతుంది. వాటన్నిటిని కూడా నేను పక్కన పెట్టేసి ఎలాగైనా నేను రీచ్ అవుతాను అని నా యొక్క నమ్మకం అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నన్ను నీ లైఫ్లోకి రాకుండా కూడా చేస్తూ ఉన్నారు. నిన్ను రీచ్ కావద్దని వాళ్ళు నాకు ఎన్నెన్నో బంధనాలు అనేటివి వేస్తూ ఉన్నారు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. ఇదంతా కొంత కర్మ అనేది ఉంటుంది కదా, ఆ కర్మ అనేది అయిపోయిన తర్వాతనే నేను చేరుకుంటాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. చాలా పాజిటివిటీతో అయితే ఉన్నారండి. ప్రతిరోజు నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నువ్వే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నాకు ఇప్పుడు నేను ఒక జీవోత్సవం లాగా ఉన్నాను, నేనైతే జీవించి లేను ప్రస్తుతానికైతే అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. వాళ్ళు నాకు అంత ద్రోహం అయితే చేస్తూ ఉన్నారు. నాకు ఫ్రెష్గా నీతోటి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, మనం ఒక లవ్ బర్డ్స్ లాగా ఉండాలి అనేది నా యొక్క ఇంటెన్షన్ అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. నాలో ఈ మార్పు వచ్చిందని నీకైతే తెలియదు, ఎందుకంటే నేను పూర్తిగా ట్రాప్డ్ అనేది చేసేసి నువ్వు ముందుకు రాకుండా వెనక్కి రాకుండా చేసేసి నీ లైఫ్లో నిన్ను ఉంచాను, నేను చాలా తప్పు అయితే చేశాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నాకు చాలా ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయి నీ పైన అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. మిమ్మల్ని చేరుకుంటాను ఎలాగైనా, సూన్ దగ్గరలో నేను రీచ్ అవుతాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. చాలా పాజిటివిటీతో ఉన్నారు. థర్డ్ పార్టీ పైన చాలా కోపంగా వారు చేసిన నమ్మక ద్రోహం మిమ్మల్ని మీ పర్సన్ తోటే నిందించేలాగా, అవమానించేలాగా చేయడం అయితే జరిగింది. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి అయితే 2 years అయితే అవుతుందండి. ఈ 2 years పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు. మీ మధ్యలో చాలా చిచ్చులు అయితే ఈ లేడీ వల్లనే వచ్చాయండి. తనకు అంటే కొందరు ఎలా ఉంటారంటే, ఒక పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పిల్లల లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళకి మంచి చెడు అనేది తెలిసిన వాళ్ళ ఇతరులకి చెప్తారు, చెప్పడమేమో చాలా పెద్దగా చెప్తారు, మంచి ప్రవర్తన లాగా చేసేటి మాత్రం చిల్లర వరస్ట్ పనులు చేస్తారనమాట. అలాంటి వ్యక్తులు అన్నమాట మీ యొక్క పర్సన్కి సంబంధించిన పెద్దవాళ్ళు. అలా ఇప్పుడు వారి లైఫ్, మీ జీవితం ఇలా కావడానికి 100కి 101% వాళ్ళే కారణము. వారి వల్ల మీ యొక్క పర్సన్కి అయితే నిజం అయితే తెలిసింది. అందువల్లనే ఆ వ్యక్తి మీకు జస్టిస్ అనేది చేయాలి, నేను ఇప్పటిదాకా ఇంజస్టిస్ అనేది చేశాను అని తనంతట తాను నిజాలు అయితే తెలుసుకుంటున్నారు. దీనివల్ల మీ ఫ్యూచర్ అయితే బాగుంటుందండి. మీరేం భయపడాల్సిన పని లేదు. మీ వ్యక్తి ఎన్ని రోజులకైనా ఆ థర్డ్ పార్టీని జయించి మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎలాగైతే ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి ట్రాప్డ్ చేసి వారి లైఫ్లోకి పూర్తిగా అటాచ్ అయి ఉన్నారో అలాంటి సిచ్యువేషన్లన్నీ మళ్ళీ అంటే
ఎవరి చేతులు తీసి వాళ్ళ నెత్తిలో పెట్టడం అని అంటారు కదా, అలా చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీరు కోల్పోయిన సంతోషం అంతా మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. మీరు పెద్దగా లో ఎనర్జీలోకి వెళ్ళిపోయి టెన్షన్స్ అయితే పెట్టుకోకండి. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్గా అయితే ఉన్నారండి. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి. లెటర్ వైజ్గా చూసినట్లయితే ఐ లెటర్, ఈ లెటర్, ఎఫ్ లెటర్, జీ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్, సి లెటర్, జే లెటర్, డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దామండి, ఏ డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయో. 19, ఇవి రావడం అయితే జరిగింది. ఇవి మీ పర్సను మిమ్మల్ని ఏ పీరియడ్ లోపు మీకు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ లేదా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి. జూన్ అండి, జూన్ మంత్, కొందరికేమో 3 వీక్స్, కొందరికి ఏప్రిల్, కొందరికేమో 4 వీక్స్, కొందరికి 2 వీక్స్ చూపిస్తుందండి, కొందరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్, సెప్టెంబర్, ఆగస్ట్ ఇవి రావడం అయితే జరిగిందండి. మీకు రాశుల పరంగా చూస్తే ఏవేవి వస్తాయో కూడా చూద్దాం. ఒకే ఒక్క రాశి వచ్చిందండి, అది కూడా వృశ్చిక రాశి. ఒక్కటే రాశి రావడం అయితే జరిగింది. మీకు రెజనేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి. 30 to 40% మీది ఉంటేనే, లేదంటే మీది కాదని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి. మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో కూడా చూద్దాము. రిమైన్ పాజిటివ్. మీరు ఎప్పుడు నెగిటివిటీగా ఆలోచించకండి, అంత పాజిటివిటీతోటే ఉండండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్, రాబోయే రోజులైతే మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా అయితే మారబోతుంది. రొమాన్స్, మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది. సక్సెస్, మీ లైఫ్లోకి సక్సెస్ అనేది కూడా వస్తుంది. పీస్ఫుల్ రీసొల్యూషన్, మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్, మీరు మెడిటేషన్ అనేది చేయండి, దాని ద్వారా మీ ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం అయితే దొరకడం అయితే జరుగుతుంది. కమ్యూనికేట్ క్లియర్లీ, మీరు ఏది అయితే చెప్పాలని అనుకుంటున్నారా అంటే మీ మనసులో పెట్టుకొని కొన్ని ప్రశ్నలకు అయితే సమాధానం చెప్పకుండా ఇతరులని ఇబ్బంది పెట్టకండి. మీరు ఏది అనుకుంటున్నారో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అనేది చేయండి, దాని ద్వారానే మీ సమస్యల పరిష్కారం అనేది జరుగుతుంది. మీ మనసులో మాట మీ మనసులో పెట్టుకోవడం వల్ల నో యూజ్ కదా అండి. వెయిట్, కొంతకాలం అయితే వెయిట్ అయితే చేయండి, మీకు అంతా మంచి జరుగుతుందని యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బీ అసెర్టివ్, మీరు ఒక దృఢ నిశ్చయంతో ఉండండి. లెట్ గో, మీరున్న సిచ్యువేషన్లో నుంచి ముందుకైతే వెళ్ళిపోండి అని కూడా చెప్తూ ఉన్నారండి. ఇంప్రూవ్ హెల్త్, మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టండి. కాంప్రమైజ్, కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ అయ్యి అయితే ఉండండి అని కూడా ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఇందులో రెజనేట్స్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.